హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్జూ మీడియా. సో ఈ రోజు నుంచి రియాక్ట్ ఫుల్ కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కోర్స్ కంప్లీట్ చేసేసా. ఓకే, ఇంట్రోడక్కి సో ఇది బిగినర్ లెవెల్ కాన్సెప్ట్స్ రియాక్ట్. సో ఇవి నేర్చుకుంటే నీకు బిగినర్ లెవెల్లో నీకు అవన్నీ కవర్ అయిపోతాయి. సో నేను ఒక్కొక్కటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ నీట్గా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్మీడియట్ లెవెల్ ఇది. సో అడ్వాన్స్ లెవెల్లో ఈ కాన్సెప్ట్స్ అప్ టు 20 మెయిన్ కాన్సెప్ట్స్ మన ఉన్నాయి. దానిలో కూడా ఇంకా సబ్ పార్ట్స్ ఉన్నాయి. సో బేసికల్గా బిగినర్ లెవెల్లో చూస్తే ఇంట్రడక్షన్ టు రియాక్ట్ ఉంది. సో అసలు రియాక్ట్ అంటే ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. బట్ మనం బిగినర్ లెవెల్లో ఉన్నాం. సో దాట్ ఇంట్రడక్షన్ టు రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ రియాక్ట్. సో దిస్ సెక్షన్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ రియాక్ట్. ఓకే, సో వాట్ ఈస్ రియాక్ట్, అసలు రియాక్ట్ అంటే ఏంటి, నేను ఎందుకు నేర్చుకోవాలి అని మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. So React is a JavaScript library used for building user interfaces. కొన్ని వెబ్‌సైట్‌లో రన్నింగ్ ఇదంతా చదువుకుంటూ వెళ్ళాను. బట్ నేను ప్రాపర్‌గా కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. యూ కెన్ గో విత్ దిస్ వే. లుక్ అట్ నోట్ డౌన్ చేసుకోవచ్చు నోట్ పాయింట్ వైస్‌గా. సో వాట్ ఈస్ రియాక్ట్? సో రియాక్ట్ అంటే ఏంటంటే ఒక వెబ్‌సైట్‌లో తయారు చేసుకోనికి యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్‌లో మేజర్‌గా ఫ్రంట్ ఎండ్‌లో. సో ఇదంతా కూడా నేను ఎలా చేశాను, ఒక వెబ్‌సైట్ యూఐ‌గా చేశాను. సో, ఒక నావిగేషన్ బార్ పెట్టేసి కింద కంటెస్ట్ మన సిలబస్‌కి కావనీకి తీసుకున్నా. సో, ఇదంతా కూడా యూఐ. సో, యూజర్‌కి కనిపించేది యూఐ. యూఐ యూజర్ ఇంటర్ఫేస్. సో, ఈ రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసుకోనీకి యూజ్ అయితది. సో, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే బేసికల్‌గా నాకు ఒక 10 ఆర్ 20 హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఉన్నాయి. హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఉన్నాయి. సో, ఐయామ్ గోయింగ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. కొన్ని పేజెస్ చేంజ్ చేసుకోనికి అక్కడ ఆప్షన్ ఉంది. సో, ఐ హావ్ హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఎన్నున్నాయి 10 ఉన్నాయి కాబట్టి 10 పేజెస్ వచ్చాయి. సో, ఇక్కడ ఓన్లీ వన్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంటది. సో, వి కెన్ మేక్ మోర్ పేజెస్ బట్ వితిన్ ది పేజ్. ఆ లోపలనే ఒక డివ్ ఉంటది. ఆ డివ్‌లో ఒక ఐడీ ఉంటది రూట్ అని. సో, దాని లోపలికి ఈ పేజెస్ అన్నీ స్ట్రెచ్ చేసుకొని అక్కడనే మానిప్యులేట్ అయితా ఉంటది. సో, నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను వన్ బై వన్. సో, రీయూజబుల్ యూఐ కంపోనెంట్స్ అంటే నేను ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్‌తోని ఇది క్రియేట్ చేశా. సో, ఇది కూడా సేమ్ సిమిలర్‌గా ఉంది అనుకో. సో, నేను 2 టైమ్స్ రాయనవసరం లేదు. సో, దాన్ని ఒక కాంపోనెంట్‌లా చేసుకొని ఆ కాంపోనెంట్‌కి నేను డేటా డైనమిక్‌గా పంపిస్తాను. బట్ ఇట్ విల్ రిటర్న్ ఆ డేటా అనేది ఇచ్చేస్తుంది మనకి. ఓకే. సో, స్టేట్ ఎలా మెయింటైన్ చేస్తారు? రెండోది ఎఫిషియంట్‌లీ అండ్ వెబ్. వెబ్‌లో ఎఫిషియంట్‌గా మన డేటాని చూపెట్టుకోనికి ఈ రియాక్ట్ అనేది చాలా యూజ్ అయితది. కంపేరింగ్ విత్ ఆల్ ప్రెజెంట్‌లో ఉన్న వాటిని చూసుకుంటే, మార్కెట్‌లో ఉన్న వాటిని చూసుకుంటే, ది రియాక్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. బికాస్ ఇట్ ఈస్ ఎఫిషియంట్. సో, పెద్ద కాంప్లెక్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇది చాలా ఈజీగా, నీట్‌గా, ఎఫిషియంట్‌గా చూపిస్తది. సో, థట్ రియాక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆహ్, టాప్ మోస్ట్ యూఐ టెక్నాలజీ. సో, ఇది ఫేస్‌బుక్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో, వాళ్ళే రెడీ చేశారు ఫేస్‌బుక్ వాళ్ళు. అండ్ ఇట్ హాస్ వెరీ హై కమ్యూనిటీ సపోర్ట్. ఓకే. సో, కొన్ని కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో, ఆహ్, యూ కెన్ రీడ్ దిస్ బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తొందరగా అయిపోనీకి. సో, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే బేసికల్‌గా ఆహ్, ఒక వెబ్‌సైట్ ఉంది. దాంట్లో ఒక 2 ఆర్ 3 కార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ 3 కార్డ్స్‌ని నేను 3 టైమ్స్ రాయనవసరం లేదు. సో, వాటి స్ట్రక్చర్ కొంచెం సిమిలర్‌గా ఉంటే, సో, ఐ కెన్ మేక్ 3 కార్డ్స్ ఇంటూ 1 కార్డ్. ఒక కార్డ్ రాసుకొని డేటాని డైనమిక్‌గా పంపియచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ పార్ట్. అండ్
రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే బటన్ గావచ్చు, కార్డ్ గావచ్చు, అకార్డియన్ గావచ్చు, మెనీ అదర్స్. ఇంకా చాలా ఉన్నాయి. మనకు తెలియనివి గూడా. చాలా ఉన్నాయి. సో, వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో, కాంపోనెంట్ అనేది బటన్ ఒకసారి రాసుకున్నామనుకో, వి కెన్ రీయూజ్ దట్ కాంపోనెంట్. ఓకే. సో, ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంటది. సో, నువ్వు ఒక 1000 టైమ్స్ ఒక బటన్‌ని మా రాసుకోవాలంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ హార్డ్. సో, ది కాంపోనెంట్ ఈస్ కేమ్ టు ది పిక్చర్. అదొక్కసారి రాసామంటే వి కెన్ యూజ్ దట్ ఎనీవేర్. సో, నువ్వు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే బటన్‌ని, సో, యూ నీడ్ టు యూ నీడ్ టు చేంజ్ అట్ వన్ ప్లేస్. ఒక ప్లేస్ దగ్గర చేంజ్ అయితే, సో, మిగతా పేజెస్ అన్నిట్లో కూడా ఎక్కడైతే బటన్ యూజ్ చేశామో దట్ విల్ రిఫ్లెక్ట్స్. సో, నీకు కస్టమైజేషన్ కూడా చాలా ఈజీగా ఉంటది. సో, దానికోసమని ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేది వెరీ యూజ్‌ఫుల్. అండ్ డిక్లరేటివ్ అప్రోచ్. సో, బేసికల్‌గా నువ్వు ఆహ్, ఒక స్టేట్ అంటే ఒక వాల్యూ. ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూ. సో, ఇట్ ఈస్ మేబీ నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో, నేనేం చేస్తున్నానంటే ఈ 2 అండ్ 3 ఆహ్, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. సో, నేనేం చేస్తున్నానంటే ఒక నేను 2 మీద క్లిక్ చేసినప్పుడు 3 చూపెట్టాలి అనేది ఒక ఈవెంట్ నేను చూపెట్టాలనుకుంటున్నా. సో దట్ నువ్వేం చేస్తావు బేసికల్‌గా ఒక స్టేట్ మెయింటైన్ చేస్తావు. సో, దాని స్టేట్ నేమ్ ఏంటి? ఈ షో థర్డ్ పాయింట్ నువ్వు చూపెట్టాలా? లేదా ఒక చిన్న స్టేట్ మెయింటైన్ చేస్తూ దాంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయి. సో, వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ది డిక్లేర్ డిక్లరేటివ్ అప్రోచ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్టేట్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం. బై యూజింగ్ సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని చేంజ్ చేసుకున్నామంటే అప్పుడు ఇది డోమ్‌లో చూపిస్తది. ఓకే. సో, వీటినేమంటారంటే డిక్లరేటివ్ అప్రోచ్. స్టేట్ వైస్‌గా ఈ డోమ్‌ని మారుస్తా ఉంటుంది. సో, డోమ్ అంటే ఏంటి? డోమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అన్నట్టు. సో, ఇదంతా ఒక పేజ్ కింద ఉంది. సో, పేజ్‌లో హెచ్‌టీఎంఎల్ అనే పేజ్‌లో ఇవంతా ఉంది. సో, దాంట్లో ఒక డివ్ ఉండొచ్చు, ఒక హెచ్1 ఉండొచ్చు. ఇవన్నీ కలుపుకొని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తది. సో, థాట్ ట్రీ లైక్ స్ట్రక్చర్ ఈస్ నోన్ యాస్ డోమ్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో, ఈ రియాక్ట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చింది. థాట్ ఈస్ కాల్డ్ వర్చువల్ డోమ్. అది ఇంకా కింద ఉంది ఆల్రెడీ. సో, అక్కడికెళ్ళాక చెప్తాను. జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. సో, బేసికల్‌గా ఈ జేఎస్ఎక్స్ అనేది సో, వి కెన్ రైట్ హెచ్‌టీఎంఎల్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేది ఈ రియాక్ట్ వాళ్ళు ప్రూవ్ చేశారు. సో, ఎలా అంటే దాని లాగానే ఉంటది. సో, డివ్ యూజ్ చేసుకోవచ్చు, హెచ్1 యూజ్ చేసుకోవచ్చు. వాటెవర్ యూ రైట్ ఇన్ హెచ్‌టీఎంఎల్ దట్ యూ కెన్ రైట్ ఎట్ హియర్. నువ్వు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. సో, జేఎస్ఎక్స్ లాగానే ఐ మీన్ హెచ్‌టీఎంఎల్ లాగానే ఉంటది. కానీ దానికి కన్వర్షన్ అయిపోయాక విత్ బాబెల్‌తోని కన్వర్షన్ అయిపోయాక అది హెచ్‌టీఎంఎల్ లాగా కనిపిస్తది. ఓకే. సో, దానిని ఎక్స్ఎంఎల్ అంటాం. నెక్స్ట్ వర్చువల్ డోమ్. వర్చువల్ డోమ్ అంటే ఏంటి? నాకు డోమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఇట్స్ ఎ ట్రీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను. మరి వర్చువల్ డోమ్ అంటే ఏంటి? సో, వర్చువల్ డోమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లైట్ వెయిట్ కాపీ అన్నట్టు డోమ్‌కి. సో, బేసికల్‌గా ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానబ్బా! సో, డోమ్ అంటే ఇప్పుడు మనకు కనిపించేది ఈ వెబ్‌సైట్ అంతా ఒక డోమ్. సో, నాకిక్కడ నావిగేషన్ బార్ ఉంది. సో, నేను ఇంకొక నెక్స్ట్ పేజ్‌లో ఈ నావిగేషన్ బార్‌నే కోడ్ అంతా మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ ఉంది. సో, నేనేం చేశానంటే వేరే పేజ్‌కెళ్ళేటప్పుడు దీన్ని మళ్ళీ నేను లోడ్ చేయాలనుకోను బేసికల్లీ. ఓకే. సో, అది కాన్స్టాంట్‌గా ఉండాలి. అలానే ఉండాలి. సో, నేనొక స్టేట్ మెయింటైన్ స్టేట్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు ది రియాక్ట్ విల్ నాట్ డైరెక్ట్‌లీ చేంజ్ ఇన్ ది రియల్ డోమ్. రియల్ డోమ్‌లో చేంజెస్ చేయదు ఎమ్మటే సడెన్‌గా. సో, అది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌కి కూడా ఆహ్, ఒక యూజర్‌కి ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకొనొస్తది. సో థాట్ యూ కెన్ మేక్ ఒక వర్చువల్‌గా ఇదంతా గూడా ప్రాసెస్ అయిపోయి యూజర్‌కి మాత్రం కనిపించేది కనిపియాలి. సో, ఓకే. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్‌లో ఈ ఓన్లీ కంటెంట్ చేంజ్ చేశా. కానీ నావిగేషన్ బార్ మాత్రం ఇలానే ఉంది. సో, నేనేం చేస్తాను ఈ నావిగేషన్ మళ్ళీ లోడ్ అవసరం లేదు. సో, రియాక్ట్ ఏం చేస్తదంటే వర్చువల్ డోమ్‌లో ఈ పేజ్‌నంతా మానిప్యులేట్ చేస్తది. దాంట్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అంటే ఈ పేజ్‌లో
నావిగేషన్ బార్ స్టిక్ ఉందనుకోండి. సో, ఇది మాత్రం చేంజ్ చేసేసి డిస్‌ప్లే చేస్తది. సో, మనకి యూజర్‌కి ఎలా కనిపిస్తది? అసలు పేజ్ టు పేజ్ నావిగేట్ అయినా కూడా ఈ నావిగేషన్ బార్ ఇంకా అలానే ఉందేంది, కాన్స్టెంట్‌గా ఉందేంటి అన్నట్లు ఒక మంచి యూజర్ ఇంటర్‌ఫేస్ అన్నది వస్తది. సో, అది వర్చువల్ DOM యొక్క ఫంక్షనాలిటీ. సో, ఇట్ ఈస్ వెరీ సపోర్టివ్ ఫర్ రియాక్ట్. వేరే వాటిలలో కంపారిజన్ చేస్తే చాలా తక్కువ. ఇది చా ఇదొక కొత్త మంచి కాన్సెప్ట్. రియాక్ట్ ఒక చాలా పెద్ద హ్యూజ్ ప్లస్ పాయింట్. ఓకే. అండ్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో. సో, యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అంటే సో, ఐ హావ్ ఒక ఫ్లో ఉంటదన్నట్టు. బేసికల్‌గా నేను ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా! డోమ్ అని. సో, ఆ డోమ్ ఏంటంటే ఒక పేరెంట్ అనుకుంటే దాని లోపల సబ్ సబ్ పార్ట్స్ ఆహ్, ఈ లిస్ట్ ఇవన్నీ గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ లాగా అనుకుంటే ఇట్ విల్ కమ్ అండర్ చిల్డ్రన్. చిల్డ్రన్ లాగా చూపించొచ్చు. ఓకే. సో, చిల్డ్రన్ లాగా చూపిస్తే ఏమైతదంటే ఆహ్, చిల్డ్రన్ లాగా చూపిస్తే ఏమైతదంటే సారీ. సో, 1 మినిట్. సో, చిల్డ్రన్ లాగా చూపిస్తది. సో, ఆ ఫ్లో అనేది చాలా నీట్‌గా ఉంటది. సో, యూ కెన్ నువ్వు ఒక వెబ్‌సైట్ దగ్గరలాగా ఆ ఫ్లో అంతా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అనిపిస్తది. సో, నేను అయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నెక్స్ట్ రియాక్ట్ ఎకోసిస్టమ్. సో, ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఒక రియాక్ట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ విత్ అదర్ లాంగ్వేజెస్ టు బిల్డ్ ఫుల్లీ ఫీచర్డ్ అప్లికేషన్స్. వెరీ బిగ్ అప్లికేషన్స్ కూడా మనం దీనితోని మెయింటైన్ చేసుకోవచ్చు. సో, ఒకటే సింగిల్ పేజ్‌లో మల్టిపుల్ రౌట్స్ రౌట్స్ అనేటివి కూడా ఒక పేజెస్ లాగానే ఉంటది. సో, బేసికల్‌గా నువ్వు ఆ రౌట్స్‌ని మెయింటైన్ చేసుకొని నువ్వు మల్టీ పేజ్ అప్లికేషన్స్ లాగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ స్టేట్ మేనేజ్‌మెంట్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెడెక్స్ మనకి చాలా కాన్సెప్ట్స్ అన్నీ తెలుసు. సో, రెడెక్స్, కాండిస్టిబి అనేది ఇన్‌బిల్ట్ వచ్చినవి. సో, నెక్స్ట్.js అంటే దాని ఫ్రేమ్‌వర్క్. రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ అది సర్వర్ సైడ్ రెండరింగ్ కూడా ఏపీఐస్ కూడా మనం దానిలో రాసుకోవచ్చు. అండ్ స్టాటిక్ సైడ్ జనరేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. రియాక్ట్‌లో. నేనన్నీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రియాక్ట్ హుక్ అంటే ఏంటంటే ఆహ్, ఇవన్నీ నేను మళ్ళీ ప్రాపర్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్స్‌లో కూడా చాలా ఈజీగా వస్తది. సో, రియాక్ట్ ఏంటి అంటే చూపిస్తాను బేసికల్లీ. ఓకే. సో, రియాక్ట్ హుక్ అంటే ఏంటంటే ఒక చాపకేసిన ఒక గాలం ఉంటది కదా! సో, దాన్ని హుక్ అంటారు. సో, రియాక్ట్ హుక్స్ అంటే ఏంటంటే ఒక స్టేట్‌ని మెయింటైన్ చేసుకోనికి, ఒక డేటాని మెయింటైన్ చేసుకోనికి, ఒక సంథింగ్ ఒక స్టేట్ మెయింటైన్ చేసుకోవాలి. అది మనం అక్రాస్ కాంపోనెంట్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. హుక్స్ ఓకే. సో, కమ్యూనికేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్ అనేటివి ఈ హుక్స్ తోనే అయితది. సో, ఇఫ్ ఐ హావ్ ఒక 10 హుక్స్ ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయనుకో, వీటన్నిటికి నేను ఒక వీటన్నిటికి నేను కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేయాలనుకుంటే సో, అక్కడ హుక్స్ అనేటివి యూజ్ అయితాయి. సో, యూజ్ స్టేట్ హుక్ అంటేనేమో ఒక వేరియబుల్ డిక్లరేషన్. సో, వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆహ్, ఒక వేరియబుల్‌ని హోల్డ్ చేసుకోనీకి ఈ యూజ్ స్టేట్ వాడతారు. సో, ఈ యూజ్ స్టేట్‌లోనే మళ్ళీ సెట్ స్టేట్ కూడా ఉంటది. ఆ సెట్ స్టేట్ ఏంటంటే కామన్ వేరియబుల్‌ని అప్డేట్ చేయనీకి ఈ స్టేట్ ఫంక్షన్ అనేది యూజ్ అయితది. యూజ్ స్టేట్. యూజ్ ఎఫెక్ట్ అంటేనేమో సైడ్ ఎఫెక్ట్స్. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాకు బ్యాక్ ఎండ్‌లో కొంతమంది బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు నాకు కొన్ని ఏపీఐస్ ఇచ్చారు. సో, దాన్ని ఏం చేస్తున్నానంటే యూఐని డెవలప్ చేస్తున్నాను. యూ యూఐని డెవలప్ చేస్తున్నా. సో, నేను ఒక పేజ్‌కెళ్ళినప్పుడు ఏపీఐ అనేది ఓన్లీ వన్ టైమ్ ట్రిగ్గర్ అవ్వాలి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే నేను దాని లోపల డిపెండెన్సీ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇఫ్ ద డిపెండెన్సీ చేంజెస్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ఫంక్షన్స్ విచ్ ఆర్ ఇన్ ద యూజ్ ఎఫెక్ట్‌లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ అవుతాయి. వెన్ ది డిపెండెన్సీ చేంజెస్. సో, అది యూజ్ ఎఫెక్ట్. యూజ్ కాంటెక్స్ట్ కొంచెం అడ్వాన్స్‌డ్ టాపిక్స్ స్టేట్ మేనేజ్‌మెంట్‌కి. సో, కస్టమ్ హుక్స్ అంటే నువ్వు కస్టమ్ హుక్ రాసుకొని అక్రాస్ ద కంపోనెంట్ యూ కెన్ యూజ్ ది కస్టమ్ హుక్స్. పాపులారిటీ అండ్ కమ్యూనిటీ. కంపేరింగ్ అన్ని వెబ్‌సైట్‌లో అన్ని వెబ్ డెవలప్‌మెంట్‌లోనే ది ఫస్ట్ అండ్ బెస్ట్
వన్ అనేది మన రియాక్ట్. సో పాపులారిటీ కమ్యూనిటీ గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. ఇట్ ఈస్ హైలీ యూజింగ్ ఇన్ కమ్యూనిటీ. ఓకే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఇంపోర్ట్ ఇలా చేస్తారు. సో రియాక్ట్ లో ఉన్న ప్యాకేజెస్ గనుక మనం ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే వీ నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ఒక దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే. సో యూజ్ ట్రేడ్ అనేది ఒక హుక్. ఆ హుక్‌లోకి నేను చెప్పాను కదా! కౌంట్, సెట్ కౌంట్. సో ఈ కౌంట్ అనేది వాల్యూస్ చేంజ్ చేసుకోనీకి ఈ సెట్ కౌంట్ యూజ్ అయితది. సో యూజ్ స్టేట్‌లో 0 ఇనిషియల్‌గా నేను 0 పెట్టాను. సో రిటర్న్‌లో డివ్ ఆ డివ్‌లోకి ఇది జేఎస్ఎక్స్. సో ఇందులో కౌంట్ చూపిస్తున్నాను. ఒక బటన్ పెట్టాను. ఆ బటన్‌లో ఏం పెట్టాను? ఈ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ కోసం అని ఇది యూజ్ చేస్తాం కదా! సెట్ కౌంట్. సెట్ కౌంట్ కౌంట్ ప్లస్ 1 ఉంది. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయితా ఉంటది. సో దానికి నేమ్ వచ్చేసి ఇంక్రిమెంట్ అని. సో ఇవన్నీ కాన్సెప్ట్స్. సో మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? వేరేవి ఉన్నాయి గదా! వేరేవి పక్కన పెట్టేసి మనం ఎందుకు ఓన్లీ రియాక్ట్‌నే వాడాలి. ఫర్ ద యూఐ. ఇది మనం ఎక్కడ వాడాలంటే రీయూజబుల్ కంపోనెంట్స్ ఉంటాయి. ఎఫిషియంట్ రెండరింగ్. యూజర్‌కి చాలా నీట్‌గా అనిపిస్తది. లార్జ్ ఎకో సిస్టమ్ ఉంది. సో మనం ఇది యూజ్ చేస్తే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వి ఆర్ యూజింగ్ థిస్. థాంక్ యూ.